లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఫార్ములా ఈ రేస్ పై కేటీఆర్ చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత? ఎఫ్ఐఆర్ లో ఉన్న అంశాలకు జవాబు ఇవ్వకుండా చంద్రబాబు హయాం నుంచి ఫార్ములా రేసింగ్ కోసం చేసిన చరిత్ర చెప్పడం దాకా అంతా ఒక పద్ధతిగా సైడ్ ట్రాక్ పట్టించారన్న చర్చ జరుగుతోంది. వచ్చిన ఆరోపణలేంటి, కేటీఆర్ చెప్పింది ఏంటని ఫుల్గా డీకోడ్ చేద్దాం. ఫార్ములా ఈ రేసింగ్ అవకతవకలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇందులో ఏం జరిగింది, ప్రభుత్వానికి ఎలా నష్టం వచ్చింది, స్పాన్సర్ గ్రీన్ కో ఎందుకు తప్పుకుంది, హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి డబ్బుల్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించారు, ఇలాంటివి కీలకంగా ఉన్నాయి. ముందుగా కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఏముందో చూద్దాం. ప్రభుత్వ నిధులు 54,88,87,043 రూపాయలను అక్రమంగా యూకేకి చెందిన ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ కంపెనీ బదిలీ చేశారని, 2 విడతల్లో ఈ చెల్లింపులు జరిగాయన్నది ఎఫ్ఐఆర్ లో ఉంది. విదేశీ కంపెనీకి చెల్లింపుల కారణంగా హెచ్ఎండిఏకు 8,75,404 రూపాయల అదనపు పన్ను భారం పడింది. 10 కోట్లకు మించి బదిలీ జరిగితే ప్రభుత్వం ఆర్థిక శాఖ అనుమతి అవసరం. సీజన్ ఫార్ములా ఈ రేసింగ్ కి స్పాన్సర్స్ లేకపోవడంతో హెచ్ఎండిఏ నిధుల్ని మళ్లించారు. 54.88 కోట్ల రూపాయల నిధుల్ని దుర్వినియోగం చేశారు. పైగా 2023 అక్టోబర్ 9 నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో చెల్లింపులు జరిపారు. ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ చెల్లింపులు చేశారు. ఇది ఎఫ్ఐఆర్ లో ఉన్న మ్యాటర్. వీటికి కేటీఆర్ దగ్గర నుంచి డైరెక్ట్ ఆన్సర్ లేకుండా పోయింది. అసలు లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి. ఇందులో అవినీతి ఎక్కడ ఉంది, ఏసీపీ ఎందుకని కేటీఆర్ అంటున్నారు. కానీ ఇందులోనే అసలు కథ దాగి ఉంది. స్పాన్సర్ గా ఉన్న గ్రీన్ కో ఎందుకు తప్పుకుందో తెలియదు. మధ్యలోనే తప్పుకుంటే అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు జరగలేదన్న దానికి కేటీఆర్ నుంచి జవాబు లేదు. స్పాన్సర్ పోయాడు, ఎన్నికలయ్యాక ఎలాగూ తిరిగి అధికారంలోకి వస్తామన్న కాన్ఫిడెన్స్ తో కొత్త స్పాన్సర్ తీసుకొద్దామనుకున్నట్లు కేటీఆర్ సింపుల్ గా చెప్పారు. మనం తర్వాత నవంబర్ 29 తర్వాత మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు నేను పట్టుకుంటాను బ్రదర్, మీరు వరి కాకండి. అమర్ రాజా లాంటి వాళ్ళు ఇంకోరు ఎవరో 20-25 కోట్లు పెట్టమంటే వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు, పెడతారు అని చెప్పినాక ఓకే అని చెప్పేసి అరవింద్ కుమార్ గారు 2 దఫాలుగా 2 ఇన్స్టాల్మెంట్స్లో ఎగ్జాక్ట్ డేట్స్ కూడా నేను మీకు చెప్తాను, వాళ్ళకి డబ్బులు పంపించడం జరిగింది. చూశారుగా కేటీఆర్ అంటున్న మాట. ఎలాగూ వస్తామన్న కాన్ఫిడెన్స్ తోనే హెచ్ఎండిఏ నిధుల్ని విదేశీ కంపెనీకి బదలాయించారు. అంటే సొంత అకౌంట్ కాదు, ప్రజల ధనాన్ని పంపించారు. అరవింద్ కుమార్ కాదు, తనదే బాధ్యత అన్నారు కేటీఆర్. ఇందులో ప్రశ్నలేంటంటే, బీఆర్ఎస్ కు 1000 కోట్ల పార్టీ విరాళాలు తెచ్చుకున్నప్పుడు 100 కోట్లు ఇచ్చే స్పాన్సర్ కేటీఆర్ కు దొరకలేదా? అమర్ రాజాను మరొకరు అని చెప్పారు కదా, అప్పుడే వారిని ఎందుకు తీసుకురాలేకపోయారు? నష్టపోయారని తెలిసే ఎవరిని ఆహ్వానించలేదా? లాభాలు వచ్చి ఉంటే స్పాన్సర్షిప్ కు పోటీ ఉంటుందని ఎవరికైనా తెలిసిన మ్యాటరే. దీనికి జవాబేది? వి డిసైడెడ్ టు ఫండ్ ద ఈవెంట్ యాజ్ అ గవర్నమెంట్. ఎట్లయితే కామన్వెల్త్ కు 70,000 కోట్లు పెట్టిరో, ఎట్లయితే వేరే ఈవెంట్లకు 1700 కోట్లు 100 కోట్లు, ఆఖరికి మన హైదరాబాద్ ఆఫ్రియేషన్ గేమ్స్కి అప్పుడు 2003లో 103 కోట్లు ఖర్చు పెట్టినరో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ని బాగా మనం ఆ ప్రపంచ పటంలోంచి ఆ రేస్ సర్కిట్లకి వెళ్ళి పోకుండా ఈవీలలో మొబిలిటీ వ్యాలీలో టాప్ ఛాంపియన్ చేయడానికి 55 కోట్లు అర్జెంట్ కట్టాలంటే కట్టినాం. కేటీఆర్ అంటున్నది ఏంటంటే, ఇది కామన్వెల్త్ మాదిరి ప్రభుత్వమే చొరవ తీసుకొని పెట్టిన రేసింగ్ అంటున్నారు. మరి ఇది కరెక్టా అంటే కానే కాదు. మిగతా గేమ్స్ కు ఈ రేస్ కు సంబంధమే లేదు. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీల మధ్య అగ్రిమెంట్ స్పష్టంగా ఉంది. మౌలిక సదుపాయాలు కల్పించడం వరకే ప్రభుత్వం ఖర్చు పెట్టాలి, మిగతాది స్పాన్సర్స్ చూసుకోవాలి. కానీ ఇక్కడ స్పాన్సర్ అవుట్, గవర్నమెంట్ ఇన్ అయింది. పైగా తప్పుకున్న స్పాన్సర్ ను ఈజీగా వెళ్లిపోండని చెప్పడమే ఇక్కడ. ఫార్ములా ఈ రేస్ 9, 10, 11, 12 సీజన్లను హైదరాబాద్ లో జరపాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో కష్టపడి మొదటి రేస్ ను గత ఏడాది ఫిబ్రవరి 11 నిర్వహించారు. కానీ 10వ సీజన్ దగ్గర పీఠముడి పడింది. నిజానికి ఈ రేస్ ఇలా ఆగిపోవడానికి కారణం స్పాన్సర్ గా ఉన్న గ్రీన్ కో ఇందులో నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడమే. నిజానికి ఈ సంస్థ 110 కోట్లు రేసింగ్ కోసం పెట్టుబడి పెట్టిందంటున్నారు. టికెట్ల విక్రయం, ఇతరత్ర చర్చలతో కొంతవరకు రాబట్టుకున్నా చాలా నష్టాలే మిగిలాయన్న టాక్ నడుస్తోంది. సరే, గ్రీన్ కో లాభం కోసం కాదు, ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీకి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఇందులో పెట్టుబడి పెట్టిందనుకుందాం. కేటీఆర్ చెబుతున్నట్లుగా ఫార్ములా ఈ రేస్తో హైదరాబాద్ కు, ఇండియాకు చాలా మంచి పేరు వచ్చి ఉంటే
గ్రీన్కోకు కూడా అదే స్థాయిలో పేరు వచ్చి ఆర్డర్స్ పెరిగి ఉండేవి. ఇది చిన్న కంపెనీ కాదు, రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పేరున్న కంపెనీ ఇది. ఫస్ట్ సీజన్ హిట్ అయి ఉంటే ఇంటర్నేషనల్ గా ఎదిగే ఛాన్స్ ఉంటుందనుకున్నారు, కానీ అలా జరగలేదు. 10, 11, 12 సీజన్లలో పెట్టుబడి పెడితే నిండా మునుగుతామనుకున్నారు, లేదంటే ఎఫ్యూఓతో సెట్ కాలేదో తెలియదు, కానీ తప్పుకుంది. అయితే ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇదే కేటీఆర్ అదే గ్రీన్కో సంస్థను ఎందుకు ఒప్పించలేకపోయారు? పైగా గ్రీన్కో వెళ్లిపోతానంటే ఎందుకు ఒప్పుకున్నారు? నిజానికి ఫార్ములా ఈ, గ్రీన్కో గ్రూప్, తెలంగాణ ప్రభుత్వం ఈ మూడింటి మధ్య 4 ఏళ్ల రేస్ కోసం అగ్రిమెంట్ మొదటే కుదిరింది. కానీ గ్రీన్కో వెళ్లిపోతానంటే నోటీసు ఏది, ఫైన్ ఏది, అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు ఫాలో కాలేదు? ఆ స్థానంలో ప్రభుత్వ డబ్బును మంచినీళ్లలా పోతే పోని అని ట్రాన్స్ఫర్ చేయించారా? ఇవన్నీ కేటీఆర్ నుంచి ఆన్సర్ లేని ప్రశ్నలు. హైదరాబాద్ పేరు వచ్చింది, కానీ ఆ ప్రమోటర్ ఆయన గ్రీన్కో అంటే ఆయన నాకు పైసలు రాలేదు. ఎందుకంటే హైదరాబాద్ పేరు వచ్చింది, మీ సిటీకి పేరు వచ్చింది, మీ గవర్నమెంట్కి పేరు వచ్చింది, కానీ నాకు పడతలు కాలేదు. ఎందుకంటే నేను 110 కోట్లు ఖర్చు పెట్టినా నేను అనుకున్నంత రాలేదు. కాబట్టి నేను వెనకపోతున్నా, నేను నెక్స్ట్ ఇయర్ నేను చేయలేను, మీరెవరినైనా వేరే వాళ్ళను చూసుకోండి స్పాన్సరు అని చెప్పి వారు చెప్పినారు. లాభం రాలేదు కాబట్టి స్పాన్సర్ తప్పుకున్నాడు అని సింపుల్ గా చెప్పడం కరెక్టేనా? 35-40 కోట్లు పెట్టిన ఖర్చు మొత్తం 150 కోట్లు అయితే $82 మిలియన్ లాభం జరిగింది అని చెప్పి నెల్సన్ రిపోర్ట్ చెప్పింది. అంటే అర్థం ఏంటి? $82 మిలియన్ అంటే ఈ రోజు లెక్క ప్రకారం తీసుకుంటే కూడా 700 కోట్లు. పెట్టింది 150 కోట్లు అయితే ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ కలిపి వచ్చింది దాదాపు 550 కోట్లు ఇంకా అదనంగా ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది. కేటీఆర్ చెప్పిన మరో మాట ఏంటంటే, ఫార్ములా ఈ రేస్ సౌకర్యాలకు హెచ్ఎండిఏ, గ్రీన్కో జాయింట్ గా 150 కోట్లు ఖర్చు పెడితే 700 కోట్ల బెనిఫిట్ జరిగిందని, అంటే 550 కోట్లు అదనంగా లాభం జరిగినట్లు నిల్సన్ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. అంటే టికెట్ల అమ్మకం, ప్రత్యక్ష ప్రసారం చూడడం ద్వారా హోటల్స్, అకామిడేషన్, ఫ్లైట్స్ ఇవన్నిటితో బెనిఫిట్ జరిగిందంటున్నారు. బయట నుంచే ఎక్కువ మంది వచ్చి చూశారన్నారు. కానీ వీటిని పక్కాగా క్రాస్ చెక్ చేసిందెవరు? ఇంత అద్భుతంగా జరిగితే ఇంటర్నేషనల్ కంపెనీ గ్రీన్కో స్పాన్సర్షిప్ నుంచి ఎందుకు తప్పుకుంటుంది? పైగా లైవ్ టెలికాస్ట్ తో విదేశీ బ్రాడ్కాస్టింగ్ కంపెనీకే బెనిఫిట్ జరిగింది. ఇందులో హైదరాబాద్ కు, తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది గుండు సున్నా. 30,000 మంది స్పెక్టేటర్స్ వస్తే చాలా వరకు బయటవారే అన్నారు. అంత పెద్ద మొత్తంలో బయట నుంచి వచ్చే పరిస్థితి ఉంటుందా అన్నది ప్రశ్న. చట్టబద్ధంగా ఎదుర్కొంటా, దేనికైనా రెడీ, ఇందులో అవినీతి ఎక్కడుంది? ఇలా ప్రశ్నలు వేస్తున్న కేటీఆర్ అసలు ఈ ఎఫ్ఐఆర్నే కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేయడమే ఆశ్చర్యపోయే విషయం. ఈవీ హబ్గా తెలంగాణను చేద్దామనుకున్న కేటీఆర్ అసలు అధికారంలో ఉన్నప్పుడు నామకే వాస్తే ఈవీ పాలసీ అమలు చేసిన విషయం మర్చిపోయారా? ఎకోసిస్టమ్కు అవసరమైనవి వదిలేసి దూరపు కొండలు నునుపు అన్న ఫార్ములాను నమ్ముకున్నారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. కేటీఆర్ గొప్పగా చెప్పుకున్న ఫార్ములా ఈ రేసింగ్ తో హైదరాబాద్ కు కొత్తగా పేరు రావటం మాట అటుంచితే, ఉన్న పేరు పోయేలా ఛాంపియన్షిప్ నిర్వహించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. రేసింగ్ లో పాల్గొనే డ్రైవర్లు ట్రాక్ పై సంతృప్తి వ్యక్తం చేసిన వాష్రూమ్లు బేకారున్నాయని కంప్లైంట్లు ఇచ్చారు. వరల్డ్ క్లాస్ రేసింగ్ డ్రైవర్లకు కల్పించే సౌకర్యాలు ఇవేనా? ఇదొక కంప్లైంట్ అంటే ఇక రేసింగ్ ను చూడ్డానికొచ్చిన వారి బాధలు అన్ని ఇన్ని కావు. ₹1,000 పెట్టి టికెట్ కొని రేస్ చూడ్డానికొచ్చిన వారికి చుక్కలు కనిపించాయి. విఐపీల దగ్గర నుంచి సామాన్యుల దాకా ఫుడ్, వాటర్ కూపన్స్ కోసం పెద్ద యుద్ధాలు చేయాల్సొచ్చింది. మరి ఇంత చేసి హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్బండ్ దగ్గర నిర్వహించిన రేస్తూ సగటు హైదరాబాదీలు ట్రాఫిక్ తిప్పలతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. ఎఫ్ఈఓ ప్రతినిధులు నన్ను కలిసి వాళ్ళ భాగవతం చెప్పినాకనే నేను దాన్ని కనిపెట్టి అధికారుల నుంచి సమాచారం సేకరించి విచారణకు ఆదేశించిన, విచారణలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనో కూడా మేము అందరితో చర్చించి, న్యాయ నిపుణులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం మేరకే గవర్నర్ గారికి లేఖ రాసినాం. గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాతే విచారణకు అనుమతి ఇచ్చిండ్రు. అసలు ఫార్ములా రేసింగ్లతో ఇంటర్నేషనల్ అటెన్షన్ గ్రాబ్ చేయాలనుకోవటం వర్కౌట్ కాలేదని గత అనుభవాలు చెప్పాయి. మన పేరు మార్మోగేలా చేసేందుకు ఫార్ములా ఈ రేస్ ముఖ్య ఉద్దేశమని కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. కానీ మన దగ్గర ఈ రేసింగ్ కు కనెక్ట్ అయ్యేదెవరు? ఏదైనా ఈవెంట్ కు లోకల్ గా సెంటిమెంటల్ స్ట్రాంగ్ బేస్ ఉంటేనే సక్సెస్ అవుతుంది. పెట్టుబడుల సంగతి పక్కన పెట్టండి, కొన్ని దేశాలకు కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్లే సూట్ అవుతాయి.
ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో ఎన్ని ప్రయత్నాలు చేసినా క్రికెట్ వర్కౌట్ కాదు. మన దగ్గర ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫుట్బాల్ లేవట్లేదు. సరిగ్గా ఇదే ఫార్ములా ఈ రేసింగ్ కు కనెక్ట్ అవుతుంది. ఒక కనెక్షన్ ఆఫ్ పీపుల్ కే రేసింగ్లు నచ్చుతాయి. అఫ్ కోర్స్, మోటార్ స్పోర్ట్స్ ఫ్యాన్స్ మన మెట్రో సిటీలో ఖచ్చితంగా ఉంటారు. కానీ అది లిమిటెడ్. అలవాటు చేస్తే కొంతవరకు అటు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ వీటిని చూసి విదేశీ పెట్టుబడులు వస్తాయన్నది ఒక ఆశ మాత్రమే. ఖచ్చితంగా జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. చెప్పాలంటే ఇదొక ప్రయోగం మాత్రమే. Just the dustiness of it or what, but this is the most I've seen Formula E drivers struggle for a long time. This is really loose stuff. Fantastic. I think it's also the tires being a little bit టెంపరరీ ట్రాక్స్ వేయటం, అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున ట్రాక్స్తో ఈవీ రేసింగ్ ఫుల్ టైం సాధ్యమని నమ్మటమే పెద్ద మైనస్. టెంపరరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏది సాధ్యం కాదు. పర్మనెంట్ ట్రాక్స్ వేసిన యూపీనే దశాబ్దం క్రితం ఈ మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్ను ముందుకు తీసుకెళ్లలేక చేతులెత్తేసింది. మన దేశంలో ఫార్ములా రేసింగ్ పై బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. 2013లో ఫార్ములా 1కు గుడ్ బై చెప్పేసింది. ప్రమోటర్స్ చేతులెత్తేశారు. ఎవరైనా రూపాయికి రూపాయిన్నర వస్తుందనుకుంటే ముందుకొస్తారు. ఏదీ రాకపోతే ఎందుకొస్తారు? అందుకే 2013 తర్వాత ఏ రాష్ట్రం కూడా రేసింగ్ వైపు కన్నెత్తి చూడలేదు. స్కోప్ ఉన్న ముంబై, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ ఇవేవీ ఆసక్తి చూపలేకపోయాయి. కనీసం వాటిని కూడా దృష్టిలో పెట్టుకోకపోవటం మైనస్. నిజానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే మార్గాలు చూడాలి. కానీ ఒకేసారి ఎక్కువ మొత్తం పెట్టి తరువాత పైసా వసూలంటే సంపన్న దేశాలకు ఇది వర్కౌట్ అవుతుంది, మనకు కాదు. కానీ ప్రయత్నం చేయటం తప్పు కాదు. కానీ ఇర్రెగ్యులారిటీస్ ఉండటం ఈ ఎపిసోడ్లో బూమరంగ్ అయింది, డ్రాబ్యాక్గా మారిందంటున్నారు. పైగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి చాలా మార్గాలున్నాయి. వాటిని పట్టుకోకుండా రేసింగ్, అందులోనూ ఎలక్ట్రిక్ వెహికల్ రేసింగ్ను ఎంచుకున్నారు. నిజానికి ఫార్ములా 1 అండ్ 2కి ఎక్కువ క్రేజ్ ఉంది. వాటికే వరల్డ్ వైడ్ అటెన్షన్ ఉంటుంది. కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ చుట్టూ భవిష్యత్ ప్రపంచం ఉండబోతోందని, వాటికి మంచి బూస్టప్ వస్తుందని తెలంగాణలో ఈవీ ఎకోసిస్టమ్ రూపొందించాలనుకుని దీన్ని టేకప్ చేశామని కేటీఆర్ అంటున్నారు. మరి దీనికి చేయాల్సింది ఫార్ములా ఈ రేస్ పెట్టడం సొల్యూషనా అంటే కానే కాదు. ఎందుకంటే ఫస్ట్ తెలంగాణను ఈవీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మార్చాలనుకుంటే ది బెస్ట్ పాలసీ ఇక్కడ అడాప్ట్ చేసుకోవాలి. 2020లో తెలంగాణలో ఇదే కేటీఆర్ ఈవీ పాలసీ తీసుకొచ్చారు. అసలు ఎలక్ట్రిక్ వెహికల్ కొందామా వద్దా అని ఆలోచించుకునే వారికి అది ఏమాత్రం ఉపయోగకరంగా లేకుండా పోయిందన్న విమర్శలొచ్చాయి. కొంతవరకే బెనిఫిట్స్ ఇచ్చినట్లే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ సమగ్ర ఈవీ పాలసీ కోసం ఇటీవలే రేవంత్ సర్కార్ జీవో 41 తీసుకొచ్చింది. ఇందులో రోడ్ ట్యాక్స్, వాహన రిజిస్ట్రేషన్ ఫీజు 100% మినహాయించారు. ఇది 2026 డిసెంబర్ 31 వరకు అమలు చేస్తారు. సో ఇలా ఉంటే సిటీ అంతా ఈవీకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ రేసింగ్ తో మొత్తం మారిపోతుందని, హైదరాబాద్ పేరు మార్మోగుతుందని చెప్పి ఓ విఫల ప్రయోగం చేసి రూల్స్ పాటించకుండా ప్రభుత్వ ధనాన్ని వృధా చేయటం ద్వారా ఇప్పుడు ఏసీబీ కేసులో కేటీఆర్ A1గా ఇరుక్కోవాల్సొచ్చింది. For more videos like this, subscribe Big TV channel.